ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ రాకుండా నివారణ చర్యలు ఏవైతే మనం తీసుకోవాలో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, విచక్షణ రహితంగా మందులు వాడకూడదు. మెడికల్ షాప్లోకి వెళ్ళి మనంతట మనమే పోయి నొప్పి మందైనా కానీ, గ్యాస్ మందులైనా కానీ, యాంటీబయాటిక్స్ అయినా కానీ, ఏదైనా జ్వరం దగ్గు వచ్చింది, నొప్పి వచ్చిందని పోయి మనంతట మనమే పోయి తీసుకోకూడదు. వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే ఈ గ్యాస్కి సంబంధించిన మందులు వాడితే కనుక ఈ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్తో పాటు కొందరికి ఐరన్ అబ్సార్ప్షన్ అవ్వదు, మెగ్నీషియం లెవెల్ తగ్గిపోతుంది, వైటమిన్ B12 లెవెల్ అనేది రక్తంలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటితో పాటు ఈ నొప్పి మందులు అనవసరంగా ఎక్కువగా వాడితే కూడా కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి వాటితో పాటు హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ యాంటీబయాటిక్స్ కూడా విచక్షణ రహితంగా వాడితే మన శరీరంలో ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా పోయి అంత చెడు బ్యాక్టీరియా అనేది మన పేగుల్లో ఉండిపోతుంది అనమాట. దీంతో పాటు ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల ఈ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత ఆ మందులు ఏవైతే వాడుతున్నారో వాటి మీద పనిచేయవు. దీనివల్ల సూపర్ బగ్స్ వస్తాయి. అంటే ఇవైతే ఇన్ఫెక్షన్లు సివియర్గా వచ్చి ఏ మందులు పనిచేయని స్టేజ్లోకి వచ్చేస్తాయి అనమాట. ఆ బ్యాక్టీరియా ఆ ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా హయ్యర్ అండ్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో అనవసరంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి మనంతట మనమే మందులు తీసుకొని వాడకూడదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్. దీంతో పాటు సెకండ్ ఏంటి అంటే మందులు ఏవైతే డాక్టర్లు ఇస్తారో అవి చెప్పిన రోజులు చెప్పినట్టే వాడాలి. ఎక్కువ రోజులు తక్కువ రోజులు వాడకూడదు. యాంటీబయాటిక్స్ 5 days ఇచ్చారంటే 5 days వాడాలి. 1 dayకి యాంటీబయాటిక్ తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని సెకండ్ డే నుండి ఆపేస్తే అది ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్గా 5 days ఇస్తే 5 days వాడాలి. ఇలా కాకుండా నొప్పి మందులైనా కానీ సపోజ్ కండిషన్కి అవసరమైనప్పుడు ఇచ్చినప్పుడు ఆ వాడిన రోజులు 3 days or 5 days వాడాలి. ఎక్కువ రోజులు అనేవి కంటిన్యూ చేయకూడదు. ఆ డాక్టర్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇవే మందులు ఇస్తాడని చెప్పేసి మళ్ళీ మీ అంతటి మీరే అవి తర్వాత తీసుకోకూడదు. సో ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ నివారణ చర్య ఏంటి అంటే మన శరీరంలో వచ్చే చేంజెస్ని, ఆ వ్యత్యాసాలని ఏవైతే ఉన్నాయో అవి మనం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అంటే ఏంటి అంటే ఈ మందులు వాడడం తర్వాత అయినా కానీ, ఏదైతే జ్వరం వచ్చిన తర్వాత అయినా కానీ, డాక్టర్స్ ఏవైతే కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ మన శరీరంలో గనక చేంజెస్ వస్తే, అంటే మూత్రంలో ఏదైనా చేంజ్ వచ్చినా, కాళ్ళ వాపులు వచ్చినా, ఆకలి లేకపోయినా, నీరసంగా అనిపించినా, ఇలాంటి ఏవైనా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వేటి వల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన నిర్ధారణకు అనేది వస్తారనమాట. దాని తర్వాత సపోజ్ మందుల వల్లనే వచ్చింది అంటే ఆ మందులను తీసేసి వేరే మందులు ఇస్తారు. సో ఇవి 3 ముఖ్యమైన నివారణ చర్యలు ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్కి.